అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంటింటి కూరగాయల వ్యర్థాలను మొక్కలకు ఎలా ఎరువుగా తయారు చేయవచ్చో చూపిస్తాను. చాలామంది కూరగాయలను కుళ్ళపెట్టి వచ్చిన కంపోస్టును మొక్కలకు ఉపయోగిస్తారు. నేను మాత్రం ఇలా పౌడర్ రూపంలో తయారు చేస్తాను. ముందుగా ఇంట్లో మిగిలిన కూరగాయ తొక్కలు అంటే ఆల్ వెజిటబుల్స్ తొక్కలు, దేవుడికి పెట్టిన తర్వాత వాడిపోయిన పువ్వులు, అరటిపండు తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు, ఎగ్ షెల్స్, ఉల్లిపాయ తొక్కలు ఇలా అన్ని వ్యర్థాలను తీసుకొని ముందుగా ఎండేదాకా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకున్న వ్యర్థాలను చక్కగా మిక్సీ పట్టుకుని పౌడర్గా చేసుకుని ఒక చోట స్టోర్ చేసుకుని మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. కావాలంటే ఇందులో కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కలకు అనేక రకమైన పోషకాలు, విటమిన్స్, కాల్షియం, నత్రజని, భాస్వరం అందుతాయి. ఎగ్ షెల్స్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దాదాపు 98% కాల్షియం ఉంటుంది. అరటి తొక్కలో అద్భుతమైన పొటాషియం ఉంటుంది. రసాయనిక ఎరువులు ప్రత్యామ్నాయంగా ఎరువును ఉపయోగించుకోవచ్చు. ఇది మొక్కలు పుష్పించడానికి, పండ్లను పెంచడానికి సహాయపడుతుంది. ఇక ఉల్లిపాయ తొక్కలో మొక్కలకు కావలసిన నేల నిర్మాణం మరియు స్థితిని మెరుగుపరుస్తాయి. నేల సారాన్ని పెంచుతాయి, మొక్కలను బలోపేతం చేస్తాయి. ఉల్లిపాయ తొక్కలు తెగుళ్లను అరికట్టడంలో సహాయపడతాయి. పసుపు రంగులోకి మారుతున్న మొక్కలను లేదా వాడిపోతున్న మొక్కలను ఉల్లిపాయ తొక్కలు చాలా ఉపయోగపడతాయి. సిట్రస్ పండ్ల తొక్కలు అంటే ఆరెంజ్, లెమన్, బత్తాయి తొక్కల్లో భాస్వరం, పొటాషియం అధికంగా లభిస్తాయి. భాస్వరం మొక్కల కిరణజన్య సమూహక్రియకు ఉపయోగపడుతుంది. ఇలాగే ఏ తొక్క అయినా మొక్కలకు ఉపయోగపడే అన్ని పోషకాలు ఇస్తాయి. చాలామంది ఈ వ్యర్థాలను కొళ్ళపెట్టి కంపోస్ట్గా చేసుకుంటారు. ఇక ఎండాకాలం కాబట్టి ఎండబెట్టి పౌడర్గా చేసుకోవచ్చు. ఇక ఎండబెట్టి పౌడర్గా చేసుకున్న వ్యర్థాలను కూరగాయ మొక్కలకు, పండ్ల మొక్కలకు, పూల మొక్కలకు ఇలా అన్ని రకాల మొక్కలకు వాడుకోవచ్చు. ఈ పౌడర్ను గుప్పెడు తీసుకొని ప్రతి మొక్క చుట్టూ వేసుకుని మొక్క చుట్టూ ఉన్న మట్టిని గొల్ల చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకు కృత్రిమమైన రసాయనిక ఎరువులు కాకుండా స్వచ్ఛమైన ఎరువు అంటే అన్ని రకాలైన పోషకాలు ఇచ్చే ఎరువు తయారవుతుంది. కూరగాయల వ్యర్థాలు పౌడర్ రూపంలో మొక్కకు వాడడం వల్ల నేల సారవంతం చేయడానికి సహాయపడతాయి. మొక్కలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. మొక్కల ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. ఇలా పనికిరాని కూరగాయల వ్యర్థాలను ఎరువుగా తయారు చేయడం వల్ల కృత్రిమమైన రసాయనిక ఎరువులు బయట కొనకుండా మన డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. కూరగాయల వ్యర్థాలతో తయారు చేసుకున్న ఎరువులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మొత్తం మొక్కల పెరుగుదలపై అద్భుతమైన ప్రభావాన్ని అందిస్తుంది. కొత్త రెమ్మలు, ఆకుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కూరగాయ వ్యర్థాలను ఇలా మొక్కలకు ఉపయోగించడం కూడా పర్యావరణానికి ఒక అనుకూల మార్గంగా చెప్పవచ్చు. బియ్యం కడిగిన నీళ్లు కూడా మొక్కలకు పోయడం వల్ల అవి మరింత ఏపుగా, పచ్చగా పెరుగుతాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.